ఒక వ్యక్తిని ముందుగా కూర్చోపెట్టుకుని అతని ఫేస్ బట్టి కానీ ఆమె ఫేస్ని బట్టి కానీ జ్యోతిష్యం చెప్పగలరా? చెప్పగలుగుతాం. అది కొన్ని గడియలు ఉంటాయండి, కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అది అష్టమహావిద్యలు, దశమహావిద్యలు అని ఉంటాయి. తాంత్రిక శాస్త్రం అని కలియుగంలో కలిపురుషునికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చిన వరం ఏంటంటే, కర్తకు కానీ కర్మకు కానీ క్రియకు కానీ మేము అడ్డురాము, మీరు ఏదైనా చేసుకోండి అని ఒక వరం ఇస్తారండి. మీ ఆజ్ఞకి ఇస్తామని చూడండి. అందుకే 99% మన సమాజంలో చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే చాలా తెల్లారు లేస్తే అబద్ధం ఆడంది అసలు నడవది, చాలా మట్టుకు చూడండి. కాబట్టి కర్త కర్మ క్రియకు మొత్తం కలిపురుషుడే కారణం. కాబట్టి స్వచ్ఛమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఏదైనా కూడా కండిషన్ బై అప్లై అని ఉంటుంది కదండి. శివుడు ఇచ్చే ముందు ఏ వరమైనా కూడా, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏ దేవుడు ఇచ్చినా కూడా కండిషన్ బై అప్లై అని ఒకటి ఉంటుంది. అది తాంత్రిక శాస్త్రం అని పెట్టాడండి. రుద్రం వేరు, మళ్ళీ తాంత్రికం వేరు. తాంత్రికం అనేది అఘోరాలు చేసేది, శుద్రం అనేది వేరండి, అది కంప్లీట్ వేరు, అది వేరే జోనల్. ఇది తాంత్రిక శాస్త్రం అనేది అందులో పండితులు, అందులో మునిగిపోయిన వాళ్ళు, అందులో నిష్ఠాతులైన వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ముఖం చూసి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారంటేనే అబ్బా కొంచెం వాళ్ళు వెనక అడుగు పడ్డదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు నాడీ జ్యోతిష్యం చెప్పారు, అలాగే ముఖాన్ని చూసి జ్యోతిష్యం చెప్పగలమో లేదో క్లియర్గా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ చేయి చూపెట్టు, ఈ చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పకుండా చెయ్యి చూసి జాతకం చెప్పడం సాధ్యమా కాదు? సాధ్యమేనండి, సాధ్యమే. అదొక్క విద్య ఉంటుంది, అది కొంతవరకు సాధ్యం. 60% వరకు వస్తుంది, పూర్తిగా రాదండి. 100కు 200% రాదు, 100కు 200%. ఎందుకంటే పురాణాలలో దాని గురించి ఒక్కరికొక్కరికి ఒక 500 సంవత్సరాల క్రితం చాలా క్లియర్గా ఉండేయండి. ఆ బుక్కును ఒక 10-15 రకాలుగా రాశారండి. మళ్ళా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. ఆ బుక్కులకి వెళ్ళి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది నమ్మకం. నా మట్టుకు అది ఒక 60% మాత్రం పనిచేస్తుంది, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పారు. కానీ అది 100% చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారు అనేదానికి నేను సమాధానం ఇప్పుడు చెప్పలేను. కానీ నాకు తెలిసి అజ్ఞాతంలో ఉన్నారు, అఘోరాలకు సాధ్యం అది 100%. పోతే అష్టమా విద్యలు దశమా విద్యలు చేసిన వాళ్ళకు కూడా సాధ్యమే. సో గురుజీ, ఆల్మోస్ట్ జ్యోతిష్యంలో ఎన్ని రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి చాలా క్లియర్గా చెప్పారు. ఒక వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ముందు మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, తర్వాత ప్లేస్ చెప్తారు. కొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్తే తెలియదు. చాలామంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. వాళ్ళు జాతకం చూపించుకోవాలంటే ఎలా చూపించుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఒకవేళ అన్ని డీటెయిల్స్ ఉంటే పర్టికులర్గా పుట్టిన ఆ టైమింగ్స్ మాత్రం చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు అలా అడుగుతుంటారంటారు? పుట్టిన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాతకం కావాలి అంటే మాత్రం పుట్టిన టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలా ఈజీ. ఇద్దరు ట్విన్స్ పుడతారండి. ట్విన్స్ పుట్టేటప్పుడు 40 సెకండ్స్ టైంలో ఇద్దరు పుడతారు, అవునా? 40 సెకండ్స్ టైంలో ఇద్దరు పుట్టినప్పుడు ఒకడు చాలా గొప్ప మేధావి అయిపోతాడు, ఒకడు బుద్ధిమాంద్యం వాడైపోతాడు, అవునా? చాలామందిని చూసే ఉంటారు, చాలామంది. అందులో చాలామంది ఉత్సాహవంతులు కూడా ఇద్దరు ఉత్సాహవంతులే ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో కారణం ఉంది. ఎందుకంటే గ్రహాలు 30 సెకండ్ల నుంచి 4 గంటల వరకు ఎప్పుడైనా దృష్టిని మలుచుకోవచ్చు. ఇప్పుడు ఒక చంద్రగ్రహణం నడుస్తుందండి, ఆ టైంలో వాళ్ళు పుట్టారు, ఆ గడియలలో వాళ్ళు పుట్టారు. పుట్టినప్పుడు మిగతా ఉన్న గ్రహాలు ఉంటాయి కదండి, ఆ గ్రహాలు ఏ దృష్టితో ఈ చంద్రుణ్ణి చూస్తున్నాయి,
ఈ లగ్నం మీద చూస్తున్నాయి అనే పాయింట్ మనకు అవసరం అండి. మెయిన్ ఆ పాయింట్ను బేస్ చేసుకొని మేము జాతకాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ టైం కావాలని అడుగుతాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అది ఖచ్చితంగా అది ఉంటేనే మీరు జ్యోతిష్యం చెప్పగలుగుతారా అని అంటారు. రాశి అనేది ఒక రోజుల చంద్రుడు ఎప్పుడైనా ఉంటాడు, పలానా రోజున పుట్టావు అన్నప్పుడు ఆ చంద్రుడు ఆ రోజు ఉంటాడు కాబట్టి చంద్రుడిని రాశిని బట్టి చెప్పచ్చు. కానీ 100% యాక్యురేట్గా రాదు. దానికి కారణం ఏంటంటే లగ్నం అనేది నువ్వు ఎన్ని గంటలకు పుట్టావు అనే దాన్ని బట్టి ఉన్నదనుకోండి 100% యాక్యురేట్గా వస్తుంది. ఎన్ని గంటలకు ఈ టైంలో ఇన్ని గంటలకు పుట్టాడు అన్నప్పుడు అప్పుడు నువ్వు ఏ దశలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, ఆ లగ్నం నుంచి ఏ డిగ్రీలతోని ఏ కోణాలలో ఏ గ్రహాలను చూస్తున్నాయి, ఎంత మైనస్గా చూస్తున్నాయి, ఎంత ప్లస్గా చూస్తున్నాయి, ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి, ఎన్ని అవయోగాలు ఉన్నాయి. విన్నావా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్రుడు రాహువు ఉన్నాడు అనుకోండి ఒక ఇంట్లో, అది బలంగా ఉన్నాడు అనుకోండి మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతాడు. అదే చాలా వీక్గా ఉన్నారనుకోండి పిచ్చివాళ్ళు కూడా కావచ్చు. లేదనుకోండి ఇక వాడు వచ్చిందంటేనే ఏదో ఒక చిల్లర పని చేస్తూనే ఉంటాడు. అందరూ అట్లా ఒకరాగా ఉంటారని కాదు. ఇక అది ఆ దశ వచ్చినప్పుడే కొందరు మానసికంగా కుంగిపోతారు. దాన్నే డిప్రెషన్ అంటే. ఇది ఒక్కటే అని కాదండి. శుక్రుడు వీకున్నా, గురుడు వీకున్నా, ఇలాంటి ఎవ్వి వీకున్నా కూడా డిప్రెషన్కు లోన్ అయిపోతూ ఉంటాడు మనిషి. చంద్రుడు వీకున్నా, ఎవ్వరు కొన్ని వీకున్నా కూడా ఒకదానికి దృష్టి పడ్డదనుకోండి ఆటోమేటిక్గా లోపల అంతర్గత భయం అనేది పైకి ఇట్లా గంభీరంగా కనబడి గంభీర వాయిస్ వస్తూ ఉంటుందండి. కానీ లోపల అంతర్గత భయం అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ ఒక్కరిని బొమ్మనండి అసలు పోలేడు. ఏమవుతుందో నీ ఒక్కరిని పోతే అని అలా ఉంటుందండి. ఇంకోటి మీరు ఇంకో క్వశ్చన్ వేశారు.